వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులంతా కలిసికట్టుగా ఉండి సాగునీటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలోని రాజూరా గ్రామంలో 37 లక్షల రూపాయల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్లను రైతులందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. లోకేశ్వరం, ముధోల్, బాసర మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లకు తన హయాంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. స్పెషల్ ఇరిగేషన్లో ఫోకస్ చేసి ఇంత శాంక్షన్ చేసిన దానికి 80% ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందనుకో మన జనాల దృష్టిలో వేరే కాబట్టి మళ్ళీ రావాలి. ఇప్పటి వరకు మా కమిటీ ద్వారా ఎన్నో ఉన్నాను కానీ భగవంతుడు ఏం చేస్తాడో ఏమో. వర్షాకాలం తొందరగా వస్తే నేను ఏం చేయలేను. ఖచ్చితంగా ఆది నీళ్లు కూడా ఇస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక మీరు రోడ్ల గురించి మన గోవింద్ అదైతే చెరువు ఉంది, అది రిపేర్ చేపించి ఇప్పుడు సర్పంచ్ సార్ చెప్పారు 200 మీటర్లు సీసీ లైన్ కావాలని, అది కూడా పెట్టించి 200 మీటర్ సీసీ లైన్ చెప్పించి ఎంత ఆయకట్టు ఉంది అంత ఆయకట్టు కూడా సాగునీరు ఇప్పించేందుకు సాధ్యమైతే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇక హ్యామ్ గురించి, రోడ్డు గురించి చెప్తున్నారు. నాకు కూడా గచ్చకం కలిగి నేను గచ్చ మీరు నేను అనుకున్న మనుషుల ఈ విలేజ్లో నాకు తిడుతున్నారు, లోపల మనుషులకి వెళ్ళి తిడుతున్నారు. ఎందుకంటే గచ్చకలు ఎమ్మెల్సీ వస్తే తెలుస్తుంది ఆ రోడ్ ఎట్లా ఉండదు అని మీరు మనుషులు అనుకుంటారు. ఆ రోడ్ మీకు వెళ్ళి వచ్చినా గచ్చకలు. ఇంతవరకు 2 సంవత్సరాల లోపల మన నియోజకవర్గంలో 300 పైన షెర్లు ఉన్నాయి. దాదాపు 96 అంటే 100 షెర్లు శాంక్షన్ చేసిన. అందులో ఒక 4-5 కాంట్రాక్టర్స్ చెత్త కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పనే మొదలు చేయరు. నోటీసులు ఇస్తున్నాం, తిట్టుతున్నాం, ప్రేమతోనే అంటున్నాం కానీ పని చేయకొచ్చింది. అటువంటి కాంట్రాక్టర్ దొరికితే మనకు కూడా నాకు చెడ్డ పేరు, గవర్నమెంట్ కు చెడ్డ పేరు, అందరికీ చెడ్డ పేరు అవుతుంది. దానికోసం కాంట్రాక్టర్ మంచిగా దొరుకుడు మనకు మంచి. ఈ మైత్రి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడు బాసర్లో పని చేసిండు. నేను అడిగినాను ఇప్పుడే ఫోన్తోని, పని మంచిగా చేస్తాడు, తొందరగా చేస్తాడని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ పని ఏదైతే రాజురా లిఫ్ట్ చేసి ఉంది అది జూన్ కన్నా ముందు, జూన్ 2nd వీక్ కన్నా ముందు కంప్లీట్ అయిపోయి మీకు 1300 ఆయకట్టు సాగునీరు అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ రాజురా గ్రామంలో నల్ల రమేష్ గారు వచ్చారు, సార్ మా చెరువు రిపేర్ చేయాలని. నేను ఇంజనీర్ చెప్పేసిన చెరువు రిపేర్ చేయాలని. అది ఏ చెరువు ఏమో నాకు కూడా గుర్తులేదు. ఆ చెరువు ఏ చెరువు అది ఇప్పుడు రిపేర్ అయింది, రిపేర్ అయిపోయింది. మీ అన్నది గోవింద్ చెరువు పెండింగ్ లో పడిపోయింది. ఆ చెరువు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలంలో మన మెజర్మెంట్ కంప్లీట్ చేసేసి మన లైనింగ్ చేసేసి గవర్నమెంట్ దగ్గర పంపించి వచ్చే నవంబర్ డిసెంబర్లో గోవింద్ చెరువు కూడా కంప్లీట్ చేస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే పెద్ద మనిషి మన దగ్గర 32 సంవత్సరాలు మన నియోజకవర్గంకు సేవ చేసిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ గడ్డెన్న పేరు పెట్టాడు. ఆ గడ్డెన్న పేరు పెట్టిన తర్వాత దానికి పైప్ మన కెనాల్ కు సీసీ లైనింగ్ కావాలా. ఇక నేను తిడితే బాధపడతారు ఎవరైనా. ఆయన కొడుకే ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేశాడు. ఆయన తండ్రి పేరున ఉన్న చెరువు ఇప్పటి వరకు సీసీ లైనింగ్ చేయలేదు. రాజు వరకు నీళ్లు పోలేదు. నేను వచ్చిన తర్వాత మొన్ననే ₹1,65 లక్షలు శాంక్షన్ చేపించి రాజుల వరకు నీళ్లు రావాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పడంతో రాజుల వరకు నీళ్ళు వచ్చినాయి అనుకుంటాను. రాలేదా? కుంటి అయిపోయినాయి. ఒక్కటి కూడా ఆయకట్టు అన్నట్లు కంప్లీట్ కావటం లేదు. అన్ని జాగాల ప్రాబ్లమ్స్. గత ప్రభుత్వం అనుకోని, గత రాజకీయ నాయకులు అనుకోండి, శ్రద్ధ వహించలేదో లేకుంటే మీరు కూడా ప్రజలు నాయకుల దగ్గర పోలేదో నాకు అర్థం కావటం లేదు. కానీ నేను వచ్చిన తర్వాత అయితే ఒత్తిడి బాగా వచ్చింది.
ప్రతి విలేజ్ నుంచి సార్ మా లిఫ్ట్ ఇరిగేషన్ చాలు ఏదైనా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసుడు ఒక ఎత్తు, టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ మంచిగా దొరకడు కూడా ఒక ఎత్తు. ఈరోజు మన్మత్ కు శాంక్షన్ అయిపోయింది, ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. అంటే కాంట్రాక్టర్ లోపం కూడా మనకు నష్టం జరుగుతుంది. ఈ కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ రాజబాబు ఇప్పుడు చెప్పినట్ల కాంట్రాక్టర్ అసలు పని చేయకుండా దాదాపు 2 కోట్ల పెండింగ్ అయిపోయిన వాళ్ళు 1,60,00,000. అదేవిధంగా పంచగూడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే ఆనందరావు పటేల్ అందరు చెప్తాం సార్ మా పైప్ లైనింగ్, సాయన కూడా అన్నాడు సార్ మా పైప్ లైనింగ్ ఎక్కడ పోయిందని. ఏదైతే కాంట్రాక్టర్ పట్టిండు ఆ కాంట్రాక్టర్ దొంగ కాంట్రాక్టర్ తోని, ఇక పెద్ద భాషలో చెప్తున్నా, దొంగ కాంట్రాక్టర్ తోని ఆ పని కుంటి అయిపోతుంది. పంచగూడ లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్నో నేను గెలిచిన తర్వాతనే శాంక్షన్ చేసిన. దాదాపు 200 మీటరు పైప్ లైనింగ్ చేస్తే వాళ్ళ ధర్మురా పెద్ద చెరువులో పడతాయని ఎన్నో మాటలు చెప్పిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కు మాట్లాడినప్పుడు సార్ పైపులు వస్తున్నాయి, రేపెల్లుండి వస్తాయి, ఫస్ట్ వీక్ లో వస్తాయి, సెకండ్ వీక్ లో వస్తాయి. నేనైతే మాట్లాడుతున్నా, మా పిఏ గారు కూడా డైలీ ఫోన్ చేస్తాడు ఆయనకు, పైపులు ఎప్పుడు వస్తున్నాయి, ఫస్ట్ వీక్ లో వస్తున్నాయి, సెకండ్ వీక్ లో వస్తున్నాయి. ఇంతవరకు ఒక్క రోడ్డు కూడా రిపేర్ కాలేదు. డబ్బులు ఉన్నప్పుడు రిపేర్ కాలేదు, డబ్బులు లేనప్పుడు నేను ఎమ్మెల్యే అయినా పైసలు లేవు గవర్నమెంట్ లో. ఏది అయినా కూడా మన నియోజకవర్గాలకు 140 కిలోమీటరు హ్యామ్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఢిల్లీ కంపెనీకు టెండర్ అయిపోయింది. ఆ త్వరలోనే పని చాలు చేపిస్తారు. మా లోకేశ్వర్ మండల్లో 67 కిలోమీటర్లు మన పంచాయతీరాజ్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. దాదాపు ఇప్పుడు రాజబాబు అన్నట్లు 2 లేకుంటే 3 రోడ్లు మిగిలిపోతాయి. మొత్తం రోడ్లు డాంబర్ రోడ్ అయిపోతాయి. కానీ కొత్త ఊపిక ఈ సంవత్సరం వర్షాకాలం కావాలంటే కష్టం. ఖచ్చితంగా 1 ఇయర్ లోపట్ల అన్ని రోడ్లు పూర్తి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా అర్లీ బ్రిడ్జ్ నేను ఎలక్షన్ లో కూడా వాయిదా ఇచ్చిన, అర్లీ బ్రిడ్జ్ చేస్తాను, ఖచ్చితంగా అర్లీ బ్రిడ్జ్ చేస్తాను. హ్యామ్ లో 9 కిలోమీటర్ R&B డిపార్ట్మెంట్ నుంచి పెట్టడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర పోయి సార్ ఆడ 50 కోట్లది ఒక బ్రిడ్జ్ కావాలా, మాకు బ్రిడ్జ్ కాకుంటే నడదంటే ఆయన కూడా సానుకూలంగా సంపించి హ్యామ్ రోడ్లనే 50 కోట్ల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు నాకు, నేను మీకు హామీ ఇస్తున్నాను, 50 కోట్ల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేపిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ గారు అంగన్వాడీ బిల్డింగ్ 4 బిల్డింగ్లు ఒకటే అయింది, 3 బిల్డింగ్ శాంక్షన్ కాలేదని చెప్పడం జరిగింది. అవి కూడా నా దృష్టిలో ఇప్పటి వరకు చెప్పలేదు, సర్పంచ్ గారు కూడా నాకు చెప్పలేదు, విలేజ్ లో కూడా చెప్పలేదు అంగన్వాడీది. ఖచ్చితంగా అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్ లో అంగన్వాడీ బిల్డింగ్ కూడా పెట్టిస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. పైప్ లైనింగ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ గురించి అన్నారు కదా, డ్రింకింగ్ వాటర్ గురించి నేను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి పంపిస్తాను. ఎక్కడెక్కడ పైప్ లైనింగ్ లేదు, ఇప్పుడు పుష్కరాల్లో మనకు కొన్ని ఫండ్స్ వస్తున్నాయి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో. అది సాధ్యమైనంత వరకు పైప్ లైనింగ్, కొత్త పైప్ లైనింగ్ కానీ దానికి రిపేరింగ్ కానీ ఏమున్నా కూడా నీళ్ళు ఇచ్చి ఇవ్వడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తానని తెలియజేస్తుంటూ, అదేవిధంగా ఇప్పుడు రాజబాబు అయితే డీటెయిల్ చెప్పేసాడు, నేను చెప్పేది అవసరం లేదు. ఇంకా ఏమున్నా కూడా వైద్య, విద్య, సాగునీరు కోసం నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు మీరు చూసిండొచ్చు, ఇవాళ సరస్వతి మాత టెంపుల్ మన దక్షిణ భారతదేశంలో కానీ ఇండియాలో ఒకటే టెంపుల్ ఉన్నది, అది కూడా మన నియోజకవర్గంలో ఉన్నది. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారి స్వయంగా వచ్చి ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ కట్టారు. 25 కోట్లు ఇచ్చే ఒక కలకత్తా అంటే